హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వచ్చేసి నేను పప్పు పండుగంటుకోద రెసిపీ అనేది చేసి చూపిస్తున్నానండి. ఈ పప్పు పండుగంటుకోద కావాల్సినవి, ఈ పప్పు పండుగంటుకోద అనేది ఆకుకూర అనేది మనకి కాళ్ళకి చాలా అంటే చాలా మంచిదండి. దీనికి సంబంధించి నేను 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. అలాగే 2 కట్టలు అనేవి పండుగంటుకోద తీసుకున్నాను. ఈ 2 కట్టల పండుగంటుకోద నేను ఒలిచి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు చూపిస్తాను చూడండి. ఆకు పెద్దగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం సన్నగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటే మనకి ఫ్రై అవ్వడానికి చాలా ఫాస్ట్గా అనేది మనకి ఫ్రై అవుతుంది. చూసారు కదా. నెక్స్ట్ పప్పు నేను ఉడికించుకుంటున్నానండి. ఈ పప్పులో 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి నేను వేసి ఉడికించుకుంటున్నాను. ఈ విధంగా ఇది ఉడుకుతుండగానే మరొక స్టవ్ మీద పాన్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి సంబంధించి మనకి 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ జీలకర్ర తీసుకోవాలండి. చూసారు కదా. ఆయిల్ హీట్ అయ్యాక ఈ 2 మిశ్రమాన్ని దీంట్లో వేసేయాలి. ఈ ఆకు అనేది మనకి హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకి పెద్దలకి చాలా అంటే చాలా మంచిది. ఈ వర్షాకాలంలో ఈ ఆకు బాగా వస్తుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. మెయిన్ మన కళ్ళకి మంచిదండి. నెల రోజులు ఇది ఆ పండుగంటుకోద అనేది తింటే మన కళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి రానివ్వకుండా చూసుకుంటుంది ఇది. దీంట్లో నేను కరివేపాకు వేసుకున్నాను. అలాగే శుభ్రం చేసి పెట్టుకున్న ఆకును కూడా ఈ ఆయిల్లో వేసేసుకుంటున్నాను నేను. చూసారు కదా ఆకు ఎంత ఫ్రెష్గా ఉందో. చూసారు కదా. దీంట్లో నేను చిటికెడు పసుపు అలాగే తగినంత సాల్ట్ తీసుకుంటున్నాను. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని అటు ఇటుగా ఫ్రై చేయాలి. ఆకు చూసారా ఎంత ఫ్రెష్గా కనబడుతుందో. ఇలా ఫ్రెష్గా ఉన్న ఆకు తింటే మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. చూసారా ఈ విధంగా వేపుకోవాలి. ఫ్రై చేసుకొని ఇది కొంచెం మగ్గాలండి. ఎందుకంటే టైం పడుతుంది ఆకు ఫ్రై అవ్వడానికి. ఈ ఆకు ఫ్రై దాంట్లోనే దీన్ని చేదు ఉంటుంది, చిరి చేదు. ఇది పోతుంది. బాగా ఫ్రై అయితేనే అది పోతుంది అన్నమాట. చూద్దామని ఎంతవరకు ఫ్రై అయ్యిందనేది. చూసారు కదా. దీంట్లో వాటర్ మొత్తం ఇంకిపోయి చక్కగా దగ్గర పడింది. చూసారా బాగా దగ్గర పడింది. ఇది ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఇంకొక 5 మినిట్స్ మనకి టైం పడుతుంది. ఈ ఫ్రై దాంట్లోనే ఇది మనకి టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే చిరిచేది అనేది ఫ్రై చేసుకుంటే పోతే మనకి ఆకు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. 5 మినిట్స్ పడుతుంది. మూత పెట్టేసుకొని ఈలోపు మనం పోపు పెట్టుకోవడానికి తగినన్ని సామాన్లు తీసుకోవాలి. చూడండి 1 స్పూన్ వచ్చేసి నేను మినపప్పు, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, వేపిన శనగపప్పు తీసుకున్నాను. ఇది పోపు దినుసులు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి పక్కన. చూద్దాం ఆకు ఎంతవరకు ఫ్రై అయిందనేది. చూసారా ఎలా డ్రై అయిపోయిందో. దీంట్లో వాటర్ మొత్తం ఇంకిపోయి చక్కగా డ్రై అయింది. ఇలా ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయితేనే దీంట్లో మనకి చేదు అనేది పోతుంది. ఇలా ఫ్రై అయ్యాక దీన్ని మనం ఈ విధంగా చాలామంది ఇలా తింటే ఇంకా మంచిది కళ్ళకి. ఈ విధంగా తినేయచ్చు. చూసారా ఈ విధంగా చూపించిందిలాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయితేనే మనకి దాంట్లో చేదు అనేది పోయి మనకి టేస్టీ అనేది బాగా తెలుస్తుంది పనగంటాకు. నేను వచ్చేసి 2 స్పూన్స్ పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే మా పిల్లలకి ఈ విధంగా ఇద్దామని చెప్పి నేను 2 స్పూన్స్ పక్కన పెట్టుకున్నాను. ఇలా వేగిన ఆకుల్లో మనం ఇందాక మిశ్రమం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పప్పు, ఆ పప్పుని చూసారా ఎంత బాగా డ్రై అయిందో. ఇలా డ్రై అవ్వాలండి. ఈ పప్పులో 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టుకున్నాను. దీన్ని ఈ పనగంట ఆకులో వేసేయాలి. ఇలా వేసుకున్నాక పప్పు చూసారా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. ఇలా ఈ విధంగా చేసి దీని కొంచెంసేపు మనం తగినంత కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినగలిగితే కనుక ఇంకొక 2 స్పూన్స్ వేసుకోవచ్చు. నేనైతే 1.5 స్పూన్ వేసుకున్నాను. దీన్ని మూత పెట్టేయండి 10 నిమిషాలు.
చూసారా, కారం వేసుకొని మూత పెట్టాక ఈ విధంగా దగ్గర పడుతుంది. చూసారా, దీని కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. పప్పు కూడా ఆకులో కలిసిపోయింది చక్కగా. ఎంత బాగా కనబడుతుందో గ్రీనిష్గా. ఇలా దగ్గర పడ్డాక దీన్ని మనం పక్కన పెట్టుకొని మరొక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఇందాక మీకు చూపించిన పోపు దినుసులు అనేవి వేసుకోవాలి. చిటికెడు ఇంగువ కూడా వేసుకున్నాను నేను. మీ దగ్గర ఇంగువ ఉంటే వేసుకోండి, లేదంటే తీసేయచ్చు. పోపు అనేది చక్కగా ఫ్రై అవ్వాలండి. ఆయిల్లో ఫ్రై అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమం దాంట్లోకి కలిపేసుకోవాలి. చూసారు కదా, పోపు వేసాక దీని టేస్ట్ మరింత బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి రోటీస్, రైస్ చాలా బాగుంటుందండి. చపాతీలోకి, అన్నంలోకి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పనగంట ఆకు అనేది మనకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి మ్యాక్సిమం ఇది అందరూ తినాల్సిన పదార్థం అనమాట. ఇలా చక్కగా అయ్యాక నేను దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. అంతే, పప్పు పనగంట కూర ఈజ్ రెడీ. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.